మంత్రి వంగలపూడి అనిత వెకిలి చేష్టలు మాని రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాల మీద దృష్టి పెట్టాలని వైసీపీ నేత చాములూరి రాజగోపాల్ సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విజయవాడలో జరిగిన లాకప్ డెత్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు. సిఐ నాగరాజు కేవలం పోలీసు ఉద్యోగం చేయకుండా కోర్టుల తీర్పులు కూడా ఇస్తున్నాడన్నారు. వైసీపీ హయాంలో జరిగిన 2-3 సంఘటనలపై ఊరూరా తిరుగుతూ ప్రచారం చేసిన ఎంఎస్ రాజు ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. గతంలో నీ ఉద్యమ స్ఫూర్తి ఏమైందని నిలదీశారు. హోంమంత్రి అనితకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే దళితులు గుర్తొస్తారన్నారు. ఆమె విజయమ్మ, భారతమ్మలపై చేసిన వ్యాఖ్యల గురించి ఎవరూ మర్చిపోలేదన్నారు. నిత్యం జగన్ గురించి వెకిలి చేష్టలు చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. మంత్రి లోకేష్ నోరు తెరిచారంటే సంస్కారహీనమైన మాటలే మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా మీ రెడ్ బుక్ రాజ్యాంగాలు పక్కన పెట్టి విజయవాడ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించింది. ఎక్కడే కానీ ఒక మనిషి తన భావాన్ని వ్యక్తపరచాలన్నా, ఒక మహిళ లేదా ఒక బాలిక ధైర్యంగా బయట తిరగాలన్నా భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో మొదలు పెడితే ఒక మహిళ 80,000 రూపాయలని అప్పుగా తీసుకుని ఇవ్వలేదనే సాకుతో ఆ దళితురాలైన మహిళని చెట్టుకు కట్టేసి అతి దారుణంగా తన కూతురు ముందరే కొట్టి చిత్రహింసలు పెట్టి అవమానపరిచి కులదూషణలు చేసి ఆ రోజు నుంచి కొనసాగుతున్న ఈ దమనకాండ ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో ఒక బీటెక్ చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్ చేసి ఆ అబ్బాయికి మూత్రం తాగించి అది దారుణంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో దాదాపు 6 మంది దళితుల్ని పొట్టన పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. లక్ష్మీనారాయణ అనే ఒక నాయకుడిని, ఎంఆర్పిఎస్ నాయకుడిని ట్రిప్పర్లతో గుద్ది చంపడం, రమేష్ అనే ఎంఆర్పిఎస్ నాయకుడిని ట్రాక్టర్తో గుద్ది చంపడం, సల్మాన్ గారిని ఎన్నికలైన తర్వాత అతను వీళ్ళ టార్చర్ తట్టుకోలేక, వీళ్ళ దాడులు తట్టుకోలేక తలదాచుకునే దానికోసం రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రంలోకి వస్తే అతన్ని కాపు కాసి నాడి రోడ్డు మీద చంపిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడిది. నిన్న సాయికృష్ణ అనే ఒక యువకుడిని 2 కేసులున్నాయని పేరుతో శవం కూడా కనపడకుండా మరి ఏం చేశారని ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఎంఆర్పిఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు అనే ఒక ఉద్యమ నాయకుడి యొక్క కుమారుణ్ణి 3 నెలలుగా దారుణంగా కొట్టి హింసిస్తూ ఉంటే ఆ అబ్బాయి విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ లోకేష్, ఈ యొక్క పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.